హాయ్ అండి అందరికీ. జై జవాన్ జై కిసాన్. రామ్ రామ్ భాయ్ సాబ్కి. సార్ మెయిన్ విషయం ఇంతకు ముందు ఒక వీడియో కూడా చెప్పాను సార్, ఇప్పుడు అట్లే కంటిన్యూ చేస్తుంటాను నేను. తర్వాత మళ్ళీ ఎవరు కూడా నన్ను తప్పు పట్టదని చెప్పేసి నా ఉద్దేశం చెప్తాను సార్ నేను. అయితే సార్ వీడియోలో నేను ఇంతకుముందు దాదాపు 1000 వీడియోలు ఎబో ఉంటాయి సార్ నాయి. అయితే అందులో ప్రతిదీ వీడియోలో క్లియర్గా ఎక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నా, డెంట్లు పెయింట్లు ఏమున్నా మీకు ఇందులో చూపించాను. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకున్న సేమ్ అంతే కనిపించాలి, రీడింగ్ కూడా సేమ్ ఉండాలని చెప్పేసి అని. ఇంచుమించు ఒక 5-6 కిలోమీటర్లు అనుకుందాం, లేదా 10 కిలోమీటర్లు అనుకుందాం, ఎవరైనా టెస్ట్ డ్రైవ్ చేసినా కానీ సరే ఓకే. అంతకు మించి మాత్రం మనం పెట్టే దానిలో ఖచ్చితంగా ఒరిజినల్ ఉంటేనే చెప్తాను, లేకపోతే చెప్పాను నేను కూడా. మీరు కూడా కొంచెం గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ వెహికల్స్. సార్ దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. సార్ నన్ను మాత్రం ఎవరు మాత్రం తప్పు తీయొద్దండి. నువ్వు ఎందుకు చెప్పలేని మాత్రం దయచేసి అడగద్దు, నా ఒక రిక్వెస్ట్ ఇది. సార్ ఇప్పుడు సార్ మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ అండి. మళ్ళీ 2021 ఉంది, రీడింగ్ వచ్చేసి 62,000 ఉంది. షోరూమ్ ట్రాక్ సార్, దీనికి ఇన్సూరెన్స్ అయితే లేదు, ఓకేనా. షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నాడు, డైరెక్ట్ మీరు చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు, ఓకేనా. నేను చెప్పాల్సిన క్లారిటీ చెప్తాను సార్ మీకు. వీడియో కూడా మీకు లెంత్ చాలా తక్కువ పెడతాను. దయచేసి మీరు నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. కొత్త యూజర్లు మాత్రం ఒక లైక్ ఇచ్చుకుని అట్లా సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. సరే లేట్ చేయకుండా వీడియోకి పోతానండి. ఓకేనండి, ఇదే మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ యూస్ మాత్రం చేయకండి. నేను ఎక్కువ లెంత్ కూడా పెట్టదలుచుకోలేదు, మీకు కూడా ఇబ్బంది కలగజేయ, ఓకేనా. సార్ బయట చూసుకుంటే అక్కడక్కడ మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి సార్. స్క్రాచెస్ అని నేను మీకు వివరంగా చెప్పాలంటే టైం ఎక్కువ పడుతుంది, మీకు కూడా టైం వేస్ట్ అనిపిస్తుంది. కాబట్టి మీరు అట్లా ఎంతవరకు చూస్తారో దాన్ని బట్టి నేను వీడియో పెడుతున్నాను, దయచేసి మీరు గమనించాలి, ఓకే. సరౌండింగ్ అది చెక్ చేసుకోండి. స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, చిన్న చిన్న డెంట్లు మాత్రం ఉన్నాయి, ఫెండర్ దగ్గర ఉన్నది, డోర్స్ దగ్గర అక్కడక్కడ ఉన్నాయి. సరే కింద మ్యాటింగ్ ఓకే ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. మీకు ఫాస్ట్గా చెప్పేస్తా, నీట్గా చెప్పేస్తా, ఓకే. ఇది కూడా చూసుకోండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఇది షిఫ్ట్ విఎక్స్ అండి, ఇది మోడల్ 2021 ఉంది. ఇది వెనక సీట్లు కూడా ఓకే ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లం లేదు. వెనక డోర్ దగ్గర చూసుకుంటే, డిక్కీ దగ్గర చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒకటే ఉన్నది. సరే ఒకసారి అయితే మీరు ఇదైతే మొత్తం చెక్ చేసుకోండి. ఎంత ఫాస్ట్గా చెప్పేస్తే మీకు అంత తొందరగా బాగుంటుంది అనుకుంటేనే అంతే ఫాస్ట్గా చెప్పేస్తా. దీని ప్రైస్తో సహా చెప్పేస్తా సార్ నేను మీకు. ఇందులో రస్ట్ అంటే ఏం లేదు సార్, ఓకే ఉంది. స్టెఫిన్ వచ్చేసి మీకు ఒక 78% వరకు ఉంటుంది. ఒకసారి ఇటు సైడ్ బ్యాక్ సైడ్, ఇటు సైడ్ 2 సైడ్ మొత్తం చూపిస్తాం మీకు, చూసుకోండి. ఇది కూడా ఓకేనా, ఇది కూడా ఓకే ఉంది. సరే బీడింగ్ కూడా చూసుకోవచ్చు, అన్ని ప్రతి ఒక్క బీడింగ్ మీకు చూపిస్తాను, చూడండి. లెంత్ అనుకుంటా, ఇది కూడా లెంత్ అనుకుంటే కూడా ఏం చేయలేను నేను. సరే ఈ మన పనితో మనం చేయాలి కదా, ఒక సజెషన్ మాత్రం ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. సరే ఇక్కడి నుంచి ఇక మాట్లాడా, ఇక మీరే గమనించండి. ఎవరు చెప్పని విధంగా చెప్పాలి, కొంచెం అర్థమవుతుంది అని చెప్పేసి నేను అనుకున్నా, ఓకే. ఇక్కడ వరకు ఓకే ఉంది, ఏసీ ఓకే ఉంది. ఇండియన్ చేకేసుకోండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఈ గేరాడ్ మాత్రం కొంచెం ఫ్రీ ఉంది. ఇక్కడ ఒక వాచర్ లాగా వేసుకుంటే మాత్రం సెట్ అవుతుంది, ఇది ఓకే ఉంది. ఓకే అండి, రీడింగ్ వచ్చేసి 62,000 ఉంది. ఓనర్ అయితే షోరూమ్ ట్రాక్ అని ఒకసారి అయితే మీరు చెక్ చేయించుకోండి, అది కరెక్ట్. సార్ దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్నాడు 5,70,000 ఓనర్ చెప్తున్నాడు సార్. ఈ ప్రైస్కి మనకి ఎట్లాంటి సంబంధం ఉండదు సార్, కమిషన్ మాత్రం తీసుకుంటాను నేను, ఓకేనా. ముంగట షోపట్టి కూడా ఓకే ఉంది. ఏది కూడా వెహికల్ అది డ్యామేజ్ లేదు, ఎక్కడ లీకేజెస్ ఏమున్నా కానీ మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోండి, టైం పాస్ మాత్రం చేయకండి, ఓకేనా. మనం కరెక్ట్గా చెప్తే ఏదో ఎవరికైనా తప్పు అనిపిస్తుంది కాబట్టి నేను కూడా నా మాత్రం చెప్తాను సార్ మీకు కూడా. హెడ్లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే, ఇది కూడా కరెక్ట్ ఉంది సార్. ముక్కు చుట్టూ చెప్పాలి ఎప్పుడైనా ఖచ్చితంగా ఉంటుంది మాట. అక్కడ ఒక దగ్గర కొంచెం మైనస్ అయింది, కానీ అది కరెక్ట్ అని చెప్పేసి మీరు గమనిస్తలేదు, ఓకే. వెనక చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు, చూసుకోవచ్చు. ఫేడ్ డ్యామేజ్ అట్లాంటి ఏం లేవు, ఇండికేటర్స్ మాత్రం పనిచేస్తున్నాయి. సరే ఇప్పుడు గ్లాస్ విషయానికి వస్తా. ముంగ గ్లాస్ తీసుకుంటే ఇక్కడ సిఏ ఉంది, ఇది చాలా కరెక్ట్ అనిపిస్తే ఇదే కరెక్ట్, మీరు ఆలోచించండి. ఇది కూడా సిఏ ఉంది, ఇది కూడా ఓకే, చెక్ చేసుకోండి ఒకసారి, ఓకేనా. ఇది కూడా సిబి ఉంది, ఇది కూడా సేమ్ సిసి ఉంది, ఇది కూడా సిఏ ఉంది.
ఇది కూడా సేమ్ అంతే ఉంది, చూసుకోవచ్చు. ఓకేనా, ప్రతి ఒక్కటి మీద గమనించండి. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఓకే, ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం మీకు ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఒక 60% వరకు ఉంటాయి టైర్స్ వచ్చేసి. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా ఓకే ఉన్నాయి టైర్స్. ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు డైరెక్ట్గా చెప్తాను ఏదైనా కానీ. సిబి ఉంది, ఇది కూడా డోర్లోకే చూసుకోవచ్చు. ఇది కూడా డోర్లోకి ఉన్నాయి, టైర్స్ కూడా ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఆటో క్లైమేట్ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా వెహికల్ ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. షిఫ్ట్ విఎక్స్ అండి, మోడల్ 2021 ఉంది. రీడింగ్ వచ్చేసి 62,000 ఉంది, అది కూడా నేను చూపించాను. టైర్స్ ఓకే ఉన్నాయి, గ్లాస్ కూడా ఓకే ఉన్నాయి. ఇంటీరియర్ కూడా కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఒకసారి అయితే మీరైతే చెక్ చేసుకోండి. మొత్తం చూపించాలని చెప్పి మాత్రం అనకండి మీకు, ఎందుకంటే తక్కువ పెడితేనే తక్కువ చూస్తున్నారు కాబట్టి అందుకోసమని నార్మల్గా పెట్టేసిన. ఓకేనా, టైర్స్ కూడా ఓకే ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 5,70,000 ఓనర్ చెప్తున్నారు సార్, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.